My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాలను కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్
మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికీ, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. Yes, Masters. Today we are moving to the Rama Loka. మనమందరం ఈరోజు రామలోకానికి వెళ్తున్నాం. You all are connected with each other.
మనమందరం కలిసి Now you are moving into the space now. అంతరిక్షంలోకి వెళ్తున్నాం. And you are moving at a faster pace towards portals. అత్యంత వేగంగా పోర్టల్స్ దాటుకుని వెళ్తున్నాం. And after passing through the portals, you have entered the Ramaloka. మనం రామలోకంలోకి ప్రవేశించాం. Yes, masters. మనమందరము శ్రీరామ భగవానుడికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి, అందరికీ, ఆ లోకంలోని మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, masters. You all sat for meditation here. మనం అందరం ధ్యానం చేస్తున్నాం. Yes, masters. What is Rama's conscious says? శ్రీరాముడి భగవానుడి చైతన్యం ఏం చెప్తుందంటే, The Rama conscious says, don't reject the voice of your father. మీ తండ్రి గారు ఏం చెప్పినా దాన్ని మీరు ధిక్కరించొద్దండి. And you have to follow what your father says. మీ తండ్రి ఏమి చెప్తే దాన్ని మీరు ఆచరించాలి. In the same way the Rama did. శ్రీరామ్ భగవానుడు అలాగే చేశాడు. Yes, he is famous for his Pitruvakya Paripalak. శ్రీరామ భగవానుడు పితృవాక్ పాలనకు ఒక ప్రతీక. And how it is possible for Rama to accept every decision given by his father? What made Rama to accept this? వాళ్ళ తండ్రి ఏది చెప్పినా అది స్వీకరించే స్థితి ఆ శ్రీరాముడికి ఎలా వచ్చింది? Yes, Master. The Rama is a pure soul. శ్రీరాముడు ఒక స్వచ్ఛమైన ఆత్మ. And the great soul. చాలా గొప్ప ఆత్మ. The great energy was in Rama's. And he is always with his heart-centered consciousness. ఆయన ఎప్పుడు ఉదయ చైతన్యంతో నిండి ఉంటాడు, ఎంతో శక్తితో నిండి ఉంటాడు. And he always thinks of his people, of his country. ఆయన ఎప్పుడు ఆయన రాజ్యంలోనే ప్రజలను గురించి ఆలోచించేవాడు. And because of him, there is no quarrel has to be done in the palace. ఆయన కారణంగానే ఆ రాజ్యంలో ఎటువంటి గొడవలు జరిగేవి కాదు. So he sacrificed his throne, and then with a great dedication he moved to the forest. ఆయన సింహాసనాన్ని త్యాగం చేసి అంకిత భావముతో అరణ్యంలోకి ప్రవేశించాడు. Here he accepted the voice of his father. Here he sacrificed his complete power. ఆయన తండ్రి మాటను హృదయపూర్వకంగా స్వీకరించి ఆయన సింహాసనాన్ని త్యాగం చేశాడు. Yes, masters.
Who will do this? He is the real heir of the Ayodhya. But still, he was made to move to the forest. But he accepted the situation with a great dedication. He never ever felt a guilty or a painful to move to the forest. రాజు కావాల్సిన శ్రీరామ భగవానుడు ఎలా స్వీకరించాడు, వాళ్ళ తండ్రి మాట ఏం చెప్తే దాన్ని ఎలా స్వీకరించాడు, అడవులోకి వెళ్ళాడు. కానీ ఏ క్షణం కూడా దాన్ని గురించి ఆయన గతము తలుచుకుని దాన్ని కోల్పోయానని బాధపడలేదు. Yes, masters, it is a divine plan. Yes, and it is a divine plan, and Sri Rama knows the divine plan that he has to move to the forest and he has to kill many demons there. ఆ దివ్య ప్రణాళికల్లో శ్రీరామ భగవానుడు అడవుల్లోకి వెళ్ళాలి, ఎందరినో రాక్షసుల్ని చంపాలి. So he accepted, and with a great interest and with a very smiling face, he moved on to the forest. ఆయన అందుకే ఆనందంగా స్వీకరించాడు, అడవులకి వెళ్ళాడు. Yes, masters, when we do meditation, we will accept the situation and we will be forecasting the future. మనం ధ్యానం చేసేటప్పుడు మనం భవిష్యత్తును దర్శించుకుని ఆ ప్రణాళికలన్నీ కూడా మనం స్వీకరిస్తాం. Yes, and this is the message of the Rama to everyone, that don't trust the voice of the Father. ఆ శ్రీరామ భగవానుడి సందేశం ఇది ప్రతి ఒక్కరికి. ఆ పితృవాక్కు పాలన ఎలా చేయాలి, ఎలా స్వీకరించాలి, దేన్నైనా ఎలా త్యాగం చేయాలి, ఆ దివ్య ప్రణాళికలో ఎలా ఆ ప్రణాళికను సాధించాలి. Yes, Master. In this Ramaloka, you can highly learn about acceptance and sacrifice. ఈ శ్రీరాముడి లోకములో స్వీకరించడం, త్యాగం చేయడం, ఈ రెండు గుణాల గురించి బాగా తెలుసుకోవాలి. Yes, Masters. By giving great gratitude to the Sri Rama, we are moving into the space now. శ్రీరామ భగవానుడికి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మనం అంతరిక్షంలోకి వెళ్తున్నాం. And you are moving at a faster pace towards portals. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. And you, after passing through the portals, you are moving towards Earth planet. మనం పోర్టల్స్ దాటుకుంటూ అత్యంత వేగంగా భూలోకం వైపు వెళ్తున్నాం. Yes, Masters, you have entered the Earth planet and you all entered your physical body now. మనమందరము భూలోకంలో ప్రవేశించి మన భౌతిక దేహాల్లో మనం ప్రవేశించాం. Yes, Masters, this is all about the Ramaloka. శ్రీరామలోకం గురించి ఈ జ్ఞానం అంతా ఈరోజు అందుకున్నాం. Yes, Masters, and one more great topic is that about guardian angels. I have said yesterday that I will give you a
more details how these guardian angels will help you in physical and astral and causal level. గార్డెన్ ఏంజల్స్ గురించిన జ్ఞానం అందుకున్నాం ఈరోజు. వీరు ఎలా భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆస్ట్రల్గా మనకు సహాయం చేస్తారు. Yes, masters, these angels are from the angelic world, and these angels' work is always to guard the meditators on this earth planet. వీళ్ళు ఏంజలిక్ వరల్డ్ నుంచి వచ్చిన ఏంజల్స్. వీళ్ళు ఎప్పుడు భూలోకంలోనే మాస్టర్లందరినీ రక్షిస్తుంటారు. And these guardian angels have started their work on the earth planet by the year 2000. From there they have started, but their intensity started from 2012, but it has reached to its peak in 2020. ఈ గార్డెన్ ఏంజల్స్ వారు 2000 సంవత్సరాలు 2000 అప్పటి నుంచి ఈ భూలోక వాసులను రక్షించడం మొదలుపెట్టారు. 2012కు వారు ఇంకా అద్భుతంగా ముందుకు సాగారు. 2020కి వాళ్ళు ఒక పీక్ లెవెల్, అంటే ఒక ఉన్నతమైనటువంటి లెవెల్కు వచ్చారు. Yes, and these guardian angels help all the meditators who are in the process of ascension of the earth and oneness of the universe. ఈ గార్డెన్ ఏంజల్స్ ఎవరైతే ఈ భూలోకం ఉన్నతికి, భూలోకం ఏకత్వానికి కృషి చేస్తుంటారో వాళ్ళందరినీ వీళ్ళు సదా రక్షిస్తుంటారు. Yes, and these guardian angels, in the first instance, that is in the physical level, how they will help? ఈ గార్డెన్ ఏంజల్స్ భౌతిక పరంగా మనకు ఎలా సహాయం చేస్తారో తెలుసుకుందాం. Yes, and these guardian angels help you in physical level. One, you are taking the classes, discourses, and doing the sessions, and or guiding others about the meditation, or teaching the others about meditation, and everything what else you do about the meditation in your physical reality. There, the complete support comes from the guardian angel. మనము క్లాసులు నిర్వహించిన, వర్క్షాపులు నిర్వహించిన, కౌన్సిలింగ్ చేసిన, ఆత్మకు సంబంధించిన ఏ పర్పస్ మనం చేసినా ఈ గార్డెన్ ఏంజల్స్ మనకు పూర్తిగా సపోర్ట్ చేసి మనకు హెల్ప్ చేస్తారు. And one more thing, that these guardian angels never allow the negative aspects to enter into you, and they stop every negative activities which are against you. ఈ గార్డెన్ ఏంజల్స్ ఒక ప్రత్యేకత ఏమంటే వాళ్ళు ఏ నెగటివ్ని మనలో ప్రవేశించకుండా ఆపడమే కాదు, ఏవి మన దగ్గరికి రాకుండా సదా మనల్ని రక్షిస్తుంటారు. Yes, masters. In this way, the guardian angels help in your physical aspect, but also they help in the physical aspect, like your personal business. When you think of doing more and more work for the spirituality and for the Mother Earth, then they help you in your physical reality, that is the business, the job, anything you related has to be correctioned by guardian angels. ఎవరైతే
ఈ భూలోక ఉన్నతికి, భూలోక ఏకత్వానికి, మరి ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేస్తుంటారు. వాళ్ళందరికీ వీరు భౌతికంగా ఒక బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన భౌతికమైనటువంటి ఎన్నో సాధించుకోవాల్సిన విషయాలన్నీ ఉంటాయి. వాటన్నిటికీ వీరు మనకు సహాయం చేస్తారు. Yes, masters. And this is how they guide us in physical form and in astral form. They help us when we are doing the travels, and they always protect us not to stuck in any travel, or not to attacked by the lower dimension masters, or not to misguide by any other souls. They always protect. ఈ విధంగా వీరు భౌతికంగా మనకు సహాయం చేస్తారు. యాస్ట్రల్గా మనం సూక్ష్మ శరీర ప్రయాణం చేసేటప్పుడు మనం ఎక్కడ ఆగిపోకుండా, ఏ నెగటివ్ మనల్ని అడ్డుకోకుండా, ఇక ఏ విధమైనటువంటి ఆత్మలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన ఆ సూక్ష్మ శరీర ప్రయాణంలో మనకెంతో సహాయం చేస్తారు. And at last, in the causal level, the causal body is a body which is released from the astral body to move further into the deeper travels of the deeper masters. The energy levels are needed more. మనం కారణ శరీరంతో ప్రయాణం చేయాలంటే సూక్ష్మ శరీరం నుండి కారణ శరీరాన్ని విడుదల చేసి ఆ కారణ శరీర ప్రయాణం చేయాలి. ఈ కారణ శరీర ప్రయాణం చేయాలంటే మనకు అనంతమైన శక్తి కావాలి. దీనికి కూడా వీరు సహాయం చేస్తారు. Yes, masters. Moving through the causal body, these masters also help you to guide how this causal body can be used in further sessions. ఈ కారణ శరీరంతో మనం మన వర్క్షాప్లు, మన క్లాసులు, కౌన్సిలింగ్లు వీటన్నిటికీ ఎలా ఉపయోగించుకోవాలో ఆ గైడెన్స్ కూడా వీళ్ళు ఇస్తారు మనకు. Yes, masters. In this way, they help us physically, mentally, spiritually, and at last intellectually. ఈ విధంగా వీరు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, బుద్ధిపరంగా అన్ని రకాలుగా మనకు సహాయం చేస్తూ ఉంటారు. Yes, it comes in physical, and they also give cleansing energies which can improve your physical health, masters. వాళ్ళు మనకు మన శరీరం లోపల శుద్ధం చేసుకునే శక్తిని ప్రవేశపెట్టి మనకు ఆరోగ్యంగా ఉండడానికి కూడా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. Yes, masters. In this way, the guardian angels help in many phases of the body. That is the physical body, astral body, causal body. ఈ విధంగా గార్డెన్ ఏంజల్స్ మనకు
భౌతిక పరంగా, మానసిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అన్నింటికి వారు చాలా మనకు సహాయం చేస్తారు. Yes, Masters. I have completed the wisdom regarding the guardian angels. గార్డియన్ ఏంజల్స్ సంబంధించిన జ్ఞానం అంతా నేను మీకు అందించాను. Archangel Michael is also a protecting angel. He also protects. He always comes with his sword, and he always fights astrally by his sword and protects us when we are in meditation. ఆర్కేంజల్ మైకేల్ కూడా మనల్ని ఎప్పుడు రక్షిస్తుంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ఖడ్గంతో ఉంటాడు. మనం ధ్యానం చేసేటప్పుడు ఆయన ఖడ్గంతో ఆస్ట్రల్గా మనల్ని రక్షిస్తుంటాడు. Okay, Masters, I am out of my consciousness. Thank you. Thank సరే, you. మనం ఇంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Sir Nandita. Sir, actually, we have been known that there has been very great conscious of Master Ayurtha, sir. So, from the conscious of Master Ayurtha, the master or some conscious called Balatma. I'm here carrying a message from Ayurtha. I am a widespread conscious. I reach you. I am you. When you are in my conscious, when you perceive it, you feel a new perception. How? You know, you are here and no one around you. The perception is very new, and there is a perception. What is it? You feel like you are surrounded with an energy. Why is that energy for? What is it? The inner raised conscious of yours arises and rises with fulfilling powerful energies. Still, you being in a conscious of rightfulness, truthfulness, self-love, etc., makes an attraction to the conscious of Ayurtha. Then you'll be filled in, surrounded with the conscious, which makes you release the blocks, the dark spots automatically within you. When you close your eyes, then you see yourself somewhere in space, and a white light energy is coming towards you, and you have been surrounded by it. What does it help for? It helps for cleansing the self, energizing the self, improving the self abilities, and all the unfinished work can be restarted, completed with perfection, ready to indulge in any work and fulfilling it with perfection. Being not only a complete soul, but also spreading the conscious completely over the universe up to the nearest ring 1. Actually, there are 3 rings to reach the core of the universe after the consciousness of Master Ayurtha. Even the consciousness of Ayurtha helps us even to rise ourselves to the core. Just not only accept and surrender, but also be ready to indulge in any work that has been allotted. And also, you have to prove yourself finishing it in a perfect way. ఇది వచ్చింది సార్ మాస్టర్ ఆయుర్థ గారి కాన్షియస్ నుంచి వచ్చిన మెసేజ్ సార్. మాస్టర్ ఆయుర్థ వారి యొక్క చైతన్య శక్తి ఎంతో గొప్పదని, శూన్యస్థితితో ఉంటుందని మనకి తెలుసు. సో అక్కడున్న కాన్షియస్లోంచి మనకు వచ్చిన మాటలు ఏమి అంటే, నేను ఒక అనంతంగా వ్యాపించిన చైతన్యాన్ని, నేను నిన్ను చేరుతాను, నేను నువ్వైపోతాను. ఎప్పుడైతే నీవు నా చైతన్యంలో ఉంటావో, ఎప్పుడైతే దాన్ని నీవు ఆస్వాదిస్తావో, అది ఒక కొత్త ఆస్వాదన, సరికొత్తది.
ఎలా? నీకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, నీ చుట్టూ ఎవ్వరూ లేరని. కానీ ఆస్వాదన ఎంతో కొత్తగా ఉంది. ఏమిటది? నీవు నీ చుట్టూ ఏదో ఒక అనంత శక్తి వచ్చి నీ చుట్టూ కూడుకొని ఉంది. మరి ఆ యొక్క శక్తి ఎందుకని? ఏమిటది? నీలోని అంతరంగిక చైతన్యం ఎదుగుతూ ఎలా ఎదుగుతోంది? దానిలో ఎంతో బలమైన శక్తివంతమైన అనంత శక్తులను తనలో నింపుకొని పోతూ కూడా ఎప్పుడూ ఒకే చైతన్యం, ఒక సత్యానికి, ఒక పర్ఫెక్ట్నెస్కి, ఒక ఆత్మ తత్వమైన ప్రేమకు, ఇలాంటివి ఎన్నో నిండి ఉండడం వల్ల అది మాస్టర్ ఆయుర్త యొక్క కాన్షియస్కి ఆకర్షితమవుతుంది. అప్పుడు నీ లోపల చేరుకొని నీ చుట్టూ ఆ యొక్క చైతన్యం నిండుకొని ఉంటుంది. దానివల్ల మనలోని బ్లాక్స్ లేదా ఇంకా ఏవైనా డార్క్ స్పాట్స్ ఉంటే ఆటోమేటిక్గా అవి పూర్తిగా క్లియర్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. ఎక్కడో అనంతమైన విశ్వంలో ఒక చోట ఉన్నట్టు ఒక తెల్లని కాంతి మీ దగ్గరికి వస్తూ మీ చుట్టూ చేరుకున్నట్లు మీకు తెలుస్తుంది. ఈ యొక్క శక్తి ఎందుకు గాను అని అడిగినప్పుడు సెల్ఫ్, ఆత్మ క్లెన్స్ చేయడానికి, శక్తితో నింపడానికి, దాని యొక్క సామర్థ్యం పెంచడానికి, ఏదైతే మనకి ఇంకా అన్ఫినిష్డ్ వర్క్, మన యొక్క ఆత్మ ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా ఏ జన్మలో అయినా మనం పని మధ్యలో వదిలేసి ఉన్నా దానిని మరల మనము స్టార్ట్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేయొచ్చు మాస్టర్స్. మనలో ఆత్మ యొక్క అబిలిటీస్ ఎలా పెరుగుతాయంటే ఎటువంటి పనిని మనకు ఇచ్చినా మనం దాన్ని ఎంతో సమర్థవంతంగా ముగించగలం. మనం కేవలం పరిపూర్ణమైన ఒక ఆత్మలాగే కాదు, మనం మన యొక్క చైతన్యాన్ని అద్భుతంగా ఎంతో గొప్పగా వ్యాపించవచ్చు. ఎక్కడి వరకు అంటే నియరెస్ట్ రింగ్ 1 అంటే యాక్చువల్గా కోర్ దగ్గర నుంచి 3 రింగ్స్ ఉంటాయి మాస్టర్స్. మాస్టర్ ఆయుర్త యొక్క కాన్షియస్ని మనం పూర్తిగా నింపుకొని మనం పూర్తిగా మనల్ని సరిదిద్దుకున్న తర్వాత మనం 3 రింగ్స్ దాటవలసి వస్తుంది యూనివర్సల్ కోర్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో అవుటర్ రింగ్ ని మనం రింగ్ 1 అంటున్నాం. అక్కడి వరకు మనం చేరుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, అక్కడికి చేరుకొని స్టెబిలైజ్గా ఉన్న మనకు మాస్టర్ ఆయుర్త గారు మనకు ఇంకా ముందుకు సాగే సామర్థ్యతలో కూడా వారి యొక్క సపోర్ట్ మనకి ఉంటుంది మాస్టర్స్. దీనికోసం మనం కేవలం అంగీకరించడమో మనల్ని మనం సరెండర్ చేయడం మాత్రమే కాదు, ఎటువంటి పనిలోనైనా మనం మన సామర్థ్యతని నిరూపించుకోగలగాలి. ఏదైనా పనిని అలాట్ చేసినప్పుడు మనకు దానిని పరిపూర్ణంగా సమర్థవంతంగా ఫినిష్ చేసి మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు
మనం ముందుకు సాగడం జరుగుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. సార్ అంతే సార్. ఆయుర్ధ మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. జర్నీ ఫ్రమ్ సాడ్నెస్ టు సోల్ఫుల్నెస్ అని చెప్పారు బై రామ్తా మాస్టర్. సో ఏం చెప్తున్నారంటే, వెన్ యు ఆర్ సాడ్, డోంట్ థింక్ అబౌట్ ఆల్ ద ఈవెంట్స్ కనెక్టెడ్ టు దట్. డోంట్ జడ్జ్ based on a particular event. Don't conclude. Sometimes in life, we feel so helpless about the situations, and sometimes we cannot think more nothing but negative. So appudu em cheyalante, involve yourself, meditate more, involve yourself in some activities like meditating, spend time with the nature, listening to the music, or whichever you feel diverted from mind. Don't allow your mind to rule. Don't judge people based on current situation. Be narrow for negatives and be broad for love and positivity. Talk to people with full of heart consciousness. People should strive to talk to you. అని దీన్నే ఆల్మోస్ట్ ఒక 6-7 పేజెస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో ఎప్పుడైనా మేము సాడ్గా అలా ఫీల్ అయితే అప్పుడు దాన్ని సంబంధించిన పాస్ట్ ఈవెంట్స్ని కనెక్ట్ చేయకండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ జరుగుని ఉంటుంది, ఎవరో ఏమో అని ఉంటారు మాకు, మేమేం చేస్తాము, మేము పాస్ట్కి వెళ్ళిపోతాం. ఓ అప్పుడు అది అన్నారు, ఇప్పుడు ఇది అన్నారు అని అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం మేము. అలా బిల్డ్ చేయకండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైనా ఈవెంట్ అయితే ప్రెజెంట్లో మాత్రమే అది థింక్ చేసి దాంట్లో ఏమైనా లెర్నింగ్ లెసన్ ఉందా అని తెలుసుకుని మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారు. మళ్ళీ ఆ సిచ్యువేషన్ అయినా జరిగింది కదా, ఎవరిని జడ్జ్ చేయకండి, కన్క్లూడ్ చేయకండి. మేము ఏం చేసేస్తాం, ఓ వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అంతే అని అట్లా థాట్ రిలీజ్ చేసి జడ్జ్ చేసేస్తాం. సో అది చేయకండి అన్నారు. ఇంకో టైంలో ఎట్లా వస్తుందంటే, సిచ్యువేషన్ మాకు కంట్రోల్లో ఉండదు, అప్పుడు మాకు నెగటివ్ తప్ప ఇంకేమీ రాదు మైండ్లో. అప్పుడు ఏం చేయాలి, ఎక్కువ ధ్యానం చేయాలి, లేదంటే నేచర్తో కూర్చుని ధ్యానం చూస్తూ నేచర్తో టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మాకు ఇంకా ఇది అవ్వకపోతే ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి మేము. ఏదైనా కానీ అక్కడ మైండ్ని రూల్ చేసేకి వదలకూడదు, ఏమి థింక్ చేయకూడదు. సో ఎవరిని జడ్జ్ చేయకండి. అంటే నెగటివ్స్కి నేరోగా ఉండండి. నేరో అంటే ఎక్కువ ప్రోత్సహించకండి నెగటివ్ థాట్స్ని. సో ప్రేమకి మళ్ళీ పాజిటివిటీకే ఓపెన్గా ఉండండి, బ్రాడ్గా ఉండండి అని చెప్తున్నారు సార్. అప్పుడు సాడ్నెస్ నుంచి మేము సోల్ఫుల్నెస్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు సార్.